వందనాలండి. ఈరోజు ఆగస్టు 18 ఎబెద్-మెలెక్ అనే యిర్మీయా స్నేహితుల్లో ఒకని గురించి ఇంకా కొంచెం విషయాలు తెలుసుకుందాం. యిర్మీయా 38 7-9 వరకు. రాజు బెన్యామీన్ ద్వారంన కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడు అగు ఎబెద్-మెలెకు అను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిరి అనే సంగతి విని రాజునగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఈ గోతిలో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. అతడున్న చోటను అతను ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టె ఏమీ లేదు అన్నాడు. నిన్నటి రోజున ఎబెద్-మెలెక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. యిర్మీయాకు సహాయపడిన ఈ స్నేహితుని గురించి ఇంకొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రాజనగర్లోని అధికారులలో ఇతను ఒకడైనందున రాజును కలుసుకోవడానికి అవకాశం ఉన్నవాడు. యిర్మీయా పట్ల జరిగిన అన్యాయం గురించి తెలియగానే అతనికి న్యాయం జరిగించాలని బయలుదేరాడు. ఎబెద్-మెలెకు ప్రజల కంటే దేవునికి ఎక్కువగా గౌరవిస్తూ భయం కలిగినవాడు. ఎంతోమంది అధికారులుండగా అతనొక్కడే యిర్మీయాను చంపాలనే కుట్ర భగ్నం చేయాలి అనుకున్నాడు. ఈ ఆలోచన వల్ల తన ప్రాణం కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుని పట్ల విధేయత చూపించాడు కాబట్టి యెరూషలేము నాశనమైనప్పుడు అతను రక్షింపబడ్డాడు. 39:15-18 వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. మిగతా గుంపుతో కలిసి పోవడమో లేకపోతే దేవుని కోసం నిలబడ్డమో ఏదో ఒకటి మనం చేయొచ్చు. ఉదాహరణకు, ఎవరి పట్లైనా అన్యాయం జరిగితే వారి పట్ల దేవుని ప్రేమను చూపాలి. యిర్మీయా జీవితంలో చాలా దుర్భర సమయంలో అనుకోని రీతిలో దేవుడు అతనికి సాయం అందేట్టుగా చేసి తన శక్తిని ప్రదర్శించాడు. సిద్కియా ఆస్థానంలోని కుషీయుడైన ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఎబెద్-మెలెకు తన ప్రాణాన్ని, తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఒక బురద గుంటలో కూరుకుపోయిన యిర్మీయాను కాపాడాడు. బైబిల్ చరిత్రలో ఇలాంటి కొనియాడబడని నాయకులు అనేకులకు ఇతను ప్రతినిధి. అన్సంగ్ హీరోస్ అంటారు కదా, అతన్ని చూడొచ్చు. వీరు నిజమైన ధైర్యము, వ్యక్తిత్వము కనపరిచారు. తన అధికారాన్ని దేవుని పరిచర్య కొరకు వాడుకున్నాడు. పిరికివాడైన సిద్కియా యిర్మీయా శత్రువులు ప్రవక్తను చంపాలని చేసిన పన్నాగంలో పాత్ర వహించాడు. యిర్మీయాను బురద మాత్రమే ఉన్న లోతైన గోతిలో దింపి ఆకలితో చనిపోయేట్టు చేయడమే వారి పన్నాగం. ఎబెద్-మెలెకు నిర్భయంగా న్యాయం కొరకు పోరాడాడు. అతని ధైర్యము సిద్కియాను ప్రభావితం చేసి తన ఆజ్ఞను వెనక్కి తీసుకునేటట్టు చేసింది. ఎబెద్-మెలెకు తనతో పాటు రాజుగారి మనుషులను వెంటబెట్టుకొని ప్రవక్తను బయటికి తీసేందుకు అవసరమైన తాళ్ళు ఒరుసుకోకుండా చంకల కింద ఉంచేందుకు పాతగుడ్డలు అన్నీ సమకూర్చుకొని ప్రవక్తను బయటికి లాగారు. ఇందుకు ప్రతిఫలంగా యిర్మీయా దేవుడు వారిని కాపాడుతాడని ప్రవచించాడు. 39:18 చూడొచ్చు. నీ జీవితంలో ఏ సమయంలోనైనా ఆపదలు ఉన్న వారిని కాపాడటకు శక్తినివ్వమని దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి. మనము భయంతో ఉన్నా కూడా దేవుడు మనకు కావాల్సిన ధైర్యం ఇస్తాడు. తన కొరకు నిలబడే వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడం మర్చిపోడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసు నాయనా స్తోత్రం ప్రభా. తండ్రి, యిర్మీయా కోసము ఏ విధంగా ఎబెద్-మెలెకు నిలబడ్డాడో అదేవిధంగా అన్యాయం జరుగుతుంటే మేము కూడా మీ వైపు నిలబడేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.